హాయ్ ఎవ్రీవన్. ఈరోజు పాలకూరతో చుక్కకూరతో కర్రీ ఎలా చేయాలో చూద్దాం. దానికోసం ఒక కట్ట పాలకూర, చుక్కకూర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. కర్రీ ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక కుక్కర్ పెట్టుకొని అందులోకి ఫైన్గా చాప్ చేసిన చుక్కకూరని, ఫైన్గా చాప్ చేసిన పాలకూరని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/4 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. మీకు ఇంకా స్పైసీనెస్ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం కారం ఇంక్రీజ్ చేసుకోండి. ఇక్కడ ఉడకడం కోసం అని చెప్పి జస్ట్ 2 టేబుల్ స్పూన్స్ వాటర్ పోసి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ రానివ్వాలి. ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి ఓసారి బాగా కలుపుకోవాలి. బాగా మెతుక్కున్న తర్వాత మళ్ళీ స్టవ్ మీద ఒకసారి పెట్టి అందులో రుచి తగినంత ఉప్పు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ చింతపండు పేస్ట్ యాడ్ చేసుకోవాలి. మీకు ఇక్కడ చుక్కకూర బాగా పుల్లగా ఉంది అనుకుంటే మీరు కొంచెం తగ్గించుకోవచ్చు. చుక్కకూర పులుపుదనాన్ని బట్టి మీరు చింతపండు పేస్ట్ యాడ్ చేసుకోండి. అలానే మీకు బాగా పులుసుగా కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకోండి. ఇప్పుడు ఈ స్టవ్ని ఆపేసి ఇది పక్కన పెట్టుకొని దీనిలోకి పోపు వేసుకోవాలి. పోపు కోసం ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 నుంచి 3 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత అందులోకి ఎండుమిరపకాయ తుంచి వేసుకొని అలానే అన్ని పోపు దినుసులు వేసుకోవాలి. అలానే 4 నుంచి 5 వెల్లుల్లిపాయలు పొట్టు తీసినవి వేసుకొని వేపించుకోవాలి. ఫైనల్గా కొంచెం ఇంగువ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత దాన్ని తీసుకొచ్చి కర్రీలో కలిపేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోయింది. చాలా క్విక్గా అండ్ అలానే హెల్దీ అయిన ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలానే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.